తాజా అంశం చూస్తున్నాం. సికింద్రాబాద్ వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. యువతిని ఉమాశంకర్ గొంతు కోసి చంపాడు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, యువతి హత్యకు కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్నటువంటి పవిత్ర అనే యువతిని ఉమాశంకర్ అనేటువంటి యువకుడు ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లోకి చొరబడైతే అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం పవిత్ర ఇంటర్ చదువుతున్నటువంటి పవిత్ర వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వారాసిగూడలో ఉంటుంది. అయితే ఇటీవలే ఉమాశంకర్ పవిత్రను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఉమాశంకర్ తో పెళ్లి ఇష్టం లేనటువంటి యువతి తల్లిదండ్రులు కూడా అందుకు నిరాకరించారు. అయితే ఈ పవిత్రకు ఉమాశంకర్ మేనబావ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉమాశంకర్ మేనత్త కొడుకుగా తెలుస్తుంది పవిత్రకు. ఈ క్రమంలోనే ఉమాశంకర్ పెళ్లి చేసుకుంటానని యువతికి చెప్పడంతో అయితే యువతితో పాటు యువత కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. అది మనసులో పెట్టుకొని ఆయన ఈ రోజు యువతి మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడి ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందినటువంటి పవిత్ర కుటుంబం అయితే గత కొంతకాలంగా కూడా వారాసిగూడ పరిధిలోని బౌద్ధ నగర్ లో నివాసం ఉంటున్నారు. తండ్రి కాంతారావు, తల్లి లక్ష్మి వీళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటారు. అయితే ఉమాశంకర్ మార్బుల్స్ టైల్స్ పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి తేవడం, ఉమాశంకర్ అంటే ఇష్టం లేనటువంటి యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో అది మనసులో పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి అక్కడి నుంచే అతను పరారయ్యాడు. రక్తపు మడుగులో జీవత్సంలా పడి ఉన్నటువంటి మృతి చెందినటువంటి కూతుర్ని చూసైతే ఇటు కాంతారావు కావచ్చు, తల్లి లక్ష్మి కావచ్చు, అలాగే బోరున విలపించారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా, మిగతా బంధువులు కూడా ఒకటొకటిన వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అలాగే వారాసిగూడ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివిధ ఆధారాలను అయితే సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి పరారైనటువంటి ఉమాశంకర్ కోసం పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా జల్లడబడుతున్నారు, ఎటువైపు వెళ్లారు ఏంటి అని. అయితే వీళ్ళిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా, ఎప్పటి నుంచి ఉమాశంకర్ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ధన్యవాదాలు పవన్.